వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగనున్న శోభయాత్ర. వేములవాడలో గ్రానైట్ లారీ బీభత్సం. సూపర్ 6 పథకాలు ఇస్తారా లేదా ముఖ్యమంత్రి గారు? ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరీ సభను విజయవంతం చేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో బంజారా ఆశ్రమ పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంజారా ఆశ్రమ పాఠశాలలో మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే బస చేశారు. ఆశ్రమ పాఠశాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. వంటగది, ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సౌకర్యాలపై ఆరా తీశారు. నాణ్యత గల సరుకులు వినియోగించాలని, విద్యార్థులకు శుద్ధ జలాన్ని అందించాలని, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి నిద్రించారు. కలెక్టరేట్ వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, గిరిజన శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ నాయకులు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు హర్షించరని అన్నారు. మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెద్ద అబద్ధం కథనం అల్లి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నది ఒక పత్రిక అని అన్నారు. రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద అబద్ధపు కథనం అల్లింది. ఆ కథనాన్ని నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలలో వేయటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పనిగట్టుకొని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విషప్రచారం చేస్తూనే ఉన్నది. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము, దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం, ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి, ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు
ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసే ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నీవు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, కనీసమైనటువంటి బాధ్యత, పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం కాదు, అసలు చాలా ఘోరం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి, కూటమికి మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు. నిజం నిలకడతో బయటికి వస్తుంది. రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి, ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చేస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికే చూస్తున్నది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం లేస్తున్నది. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరె సాయిరాం ఇట్టి విషయాన్ని ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు తీరు సరైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమల్ల రాములు, యాదయ్య, లింగయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు, వారు గద్దార్ పైన విమర్శలు చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఎలా దాన్ని సాగదీస్తుర్రు, అసలు ఏం జరిగింది, అసలు గద్దార్కి వీళ్ళకి ఎందుకు వచ్చింది లొల్లి, అసలు వాళ్ళు ఇవ్వమని అడిగిర్రు ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్, లేకపోతే అసలు ఏం జరిగింది అనేది పైన వారితో చర్చిద్దాం. నమస్తే అండి. అసలు ఏమనుకుంటారు, అసలు ఏం జరిగింది, ఏంది అసలు? అయితే హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు గద్దరుకు పద్మశ్రీ ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాం మేము, ఆయన మావోయిస్ట్ పార్టీ నక్సలైట్ అని మాట్లాడాడు. ఈయన పద్మశ్రీ అవార్డు ఎవరు అడిగిండు? ఫస్ట్ నువ్వు ఈరోజు బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే అది తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన భిక్ష. అందులో కీలక పాత్ర గద్దర్ అన్నది ఉంది. ఇలా తెలంగాణ కోటలో తన కేంద్ర మంత్రి అయ్యాడు, అది కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన భిక్షే. తెలంగాణ ఉద్యమకారులతోటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం మావోయిస్ట్ పార్టీతో కూడా అప్పుడు ముడిపడి ఉన్నది. మావోయిస్ట్ పార్టీ అటు జనశక్తి పార్టీ కూడా అప్పుడు తీర్మానం చేసింది తెలంగాణ కోసం. ఉద్యమకారులే ఉద్యమకారులే ముందు నడిపింది తెలంగాణను. నీలాంటి వాళ్ళు బండి సంజయ్ తెలంగాణ ఉద్యమం నడుస్తాం, నువ్వు ఎక్కడ ఉన్నావు, కార్పొరేటర్ నువ్వు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నువ్వు వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తివి, తెలంగాణ రాకపోతే నువ్వు కనుమరుగైన వ్యక్తివి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు బండి సంజయ్? నువ్వు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని యావత్ తెలంగాణ ప్రజానికి క్షమాపణ చెప్పాలి, గద్దర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి తెలంగాణ అమరవీరుల సొసైటీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా నువ్వు చేసిన తప్పులు ఏంటంటే, తెలంగాణ ఎవడు అడిగి నిన్న అవార్డ్స్ నువ్వు అడిగినావా? తెలంగాణ ప్రజలు కాదు, యావత్ భారత ప్రజలు ఇచ్చిన పేరే ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఆ గద్దర్ ప్రజా యుద్ధ నౌక ముందల, ప్రజల యుద్ధ నౌక ముందల నీ అవార్డులు రివార్డులు ఆయన కొన గోటికి కూడా సరిపోవు. ఇది గుర్తుపెట్టుకోను ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి తెలంగాణలో విభేదాలు రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు ఊరుకోరు. ఇది తెలంగాణ అంటేనే విప్లవాల పొరిటిగడ్డ, దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను తెలుసుకొని, నువ్వు కరీంనగర్ జిల్లాలోనే పుట్టినావు, నువ్వు ఆ చరిత్రను తెలుసుకో. మరి నీకు అక్కడి నుంచి మరి గుజరాత్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పాదాల చెప్పులు మోసి మరి గుజరాత్ వాళ్ళది ఏమన్నా దొరికిందా? ఇది తెలంగాణ గడ్డ, గుర్తుపెట్టుకో బండి సంజయ్ అన్న. నీకు ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నావు మేము ఇంకా. కానీ నువ్వు ఈ వ్యాఖ్యలు వెనక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నువ్వే తీవ్ర పరిణామాల మీద ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో అన్న. ఎందుకంటే తెలంగాణ బిడ్డగా ఇక్కడ పుట్టి కేంద్ర మంత్రి అయినందుకు నువ్వు సంతోషించినాం. కానీ గద్దర్ లాంటి వాళ్ళని విమర్శిస్తే, విప్లవ ఉద్యమ నాయకుల్ని, ప్రజా ఉద్యమ నాయకులు విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్, జై తెలంగాణ. ఓకే, ఏదేమైనా గద్దర్ గారు తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేయడము, పాటల రూపమే కావచ్చు, మనం చాలా పాటలు విన్నాం. వారు కూడా తెలంగాణ కోసం చాలా పోరాటం చేశారు.
భారతదేశంలో అత్యాధునికత పెంపొందింది. భక్తిభావంతో ప్రజలలో పెరిగిపోవడంతో ప్రధాన దేవాలయాలు దగ్గర తొక్కిసలాట వల్ల మృతివాడికి చేరడం బాధాకరంగా ఉందని 48వ వార్డు ప్రజలు మిసాల సుమలత, చంద్రశేఖర్ శర్మ, మాధవ ప్రభు చెప్పారు. కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలని ఈరోజు 48వ వార్డు రోజా వీధిలో బుధవారం రాత్రి క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. మిసాల సుమలత, చంద్రశేఖర్ శర్మ, మాధవ ప్రభులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటన మరొక ముందే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో జరగడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిసమమ్మ, దానేశ్వరి, మీనాక్షి, నాగన్న, శాలిమియా, విశ్వాదిరామ్ తదితరులు పాల్గొన్నారు. అన్నారు అప్పట్లో. కానీ అధికారంలో రావడానికి ఆయన సూపర్ 6 అని చెప్పి అధికారంలో రావడం జరిగింది. అధికారం వచ్చిన రోజు ఒక మాట మారుస్తూ రోజు ఒక కథ ఏదో ఒకటి చెప్పడం. నాకు ఈ పథకాలు ఈ సూపర్ 6 చూస్తేనే భయం వేస్తుంది అంటాడు. మరి ఆ రోజు చెప్పేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకుని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు 9 ఏ ఒక్కటి కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ మాట నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకునే అవసరం ఉందనే ఆలోచనతో ఆయన నిలబెట్టుకోగలిగాడు. అంత కరోనాలో కూడా ఇబ్బంది పడుకోకుండా పథకాలు ఇవ్వడం జరిగింది. అలాంటి ఆ రోజునే ఇస్తే ఈరోజు ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఎందుకు? ఎందుకంటే పెన్షన్ కూడా పెండింగ్ పెట్టేవాడే, కానీ దాన్ని పెట్టేకి లేదు కాబట్టి పెన్షన్ ఇస్తున్నాడు. ఆ పెన్షన్లో దగ్గర 4 లక్షలు 4.5 లక్షల మంది తీసేయడం జరిగింది. మళ్ళీ రేపు వికలాంగులు ఎన్ని పోతాయో 25% అంట. మరి ఎంత తీస్తాడో తెలియదు. దాన్ని కూడా ఇవన్నీ తీసి నువ్వు 4,000 పెంచడమేమి? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వికలాంగులు అయితేమి, వితంతులు అయితేమి, అవ్వాతాతలకి అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈయన ఏది ఇవ్వకుండా దగ్గర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఎక్కడ సృష్టించాడు? 1,19,000 కోట్ల అప్పు తీసుకురావడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఏ పథకాలు ఇవ్వడం, సిలిండర్ ఇచ్చాడు, పెన్షన్ ఇస్తున్నాడు, బస్సు ఫ్రీ లేదు. అలాగే 18 ఏళ్ళ వాళ్ళకి నెలకి 1,500 అని చెప్పడం జరిగింది. అమ్మ తల్లి వందనం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ఇవ్వడం లేదు? ఇంకోటి కొత్తగా పుడికాడు. అప్పుడు చేసిన నీరు చెట్టుని ఇప్పుడు బిల్స్ పెట్టాలంట. 2014-19లో చేసిన నీరు చెట్టు పథకాలకి పనులకి ఈరోజు బిల్స్ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. దానికి బడ్జెట్ ఇవ్వడం వస్తుంది. పేదలకు చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి ఎందుకు రావడం లేదని ఒకసారి అడగాలని మేమందరూ ఈరోజు రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ప్రజలకు తెలాలని, మాకేదో ఇదని కాదు, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆ రోజు ఈ సూపర్ 6 నమ్మి ఓటేసినాము. ఓటేసినా మన చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏమని తెలాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే కరెంటు బిల్లు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాధుడో కరెంట్ అని చెప్పాడు. మరి ఈ రోజు ఏం చేశాడు? కరెంట్ బిల్ మళ్ళీ పెంచాడు. పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేడు. వచ్చేది ఏదో జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే పాపం మంచి వ్యక్తి, ఆయన మేము చేతులారా మేమే అన్యాయం చేసి మోసం చేశామని కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. మొన్ననే ఎక్కడో వికలాంగులది ఒకటి రావడం కూడా, ఆయమ్మ కరెక్ట్గా ఉన్న వికలాంగులను కూడా తీసేస్తే ఇంకా పరిస్థితి మీద సంపద ఎప్పుడు సృష్టిస్తాడు? మళ్ళీ ఇవన్నీ తీసేసా అంటే వాళ్ళ కార్యకర్తలు బాగా చేయడానికి నీరు చెట్టు డబ్బులు ఉన్నాయి, కానీ పేదలకు ఇవ్వడానికి, రైతులకు ఇవ్వడానికి, రైతులకి 20,000 వేస్తా అన్నాడు. ఎక్కడ వేసినాడు? కానీ సెంట్రల్ వేస్తుంది పాపం, స్టేట్ ప్రభుత్వం మాత్రం వేయలేంత వరకు. ఏమని వేస్తే నాకు టైం కావాలి, కొద్ది వ్యవస్థ టైం కావాలి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి కూడా 9 నెలలు అయింది కదా, ఆయన వెంటనే వేసాడా అని అంటున్నాడు. సరే 9 నెలల తర్వాత కూడా ఇంకా ఎన్ని వేస్తావు చూద్దాం, నువ్వు కూడా పథకాలు. ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. అబద్ధాలు చెప్పి అధికారం వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇది చేయడమే తప్ప మీరే ఆలోచన ఏం లేదు మీకు.
కేసులు అన్యాయం కేసులు. ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వన్ సైడ్ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో లక్ష్మణాపురం రిజర్వాయర్కు సంబంధించి రోడ్డు పనులు నడుస్తున్న దృష్ట్యా వాటికి సంబంధించిన టిప్పర్ వాహనాలకు వెనకాల వాహన నెంబర్లు లేకపోవడం చేత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అట్టి వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. వడ్డపల్లి గ్రామంలో టిప్పర్ లోడ్ బండితో స్పీడ్గా వెళ్లి ఆవుకు ఢీ కొడితే రక్తం ఏరులై పారిందని, అట్టి గ్రామస్తులు ఇకనైనా బండ్లకు నెంబర్ వేయించాలని అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జంపాల సైదులు, వట్టికోటి శంకర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఈ యొక్క బండ్లు నడవడం జరుగుతుంది. టిప్పర్లు ఇక్కడ చూసుకుంటే ఒక్క బండికి కూడా నెంబర్ ప్లేట్ వెనక సైడ్ ఉండేవి. ఈ రిజర్వాయర్కి అయితేనేమి ఇక్కడ రోడ్డు కాంట్రాక్టర్ సంబంధించి మన నాంపల్లి మీదుగా రోడ్డు వర్క్ నడుస్తుంది. అదే దానికి కూడా అక్కడ చూసుకున్నా కూడా టిప్పర్లకు వెనక సైడ్ బండి నెంబర్ ఉండదు. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అది ఎవరికి చెప్పుకోవాలి, అసలు ఏ బండి అనేది గుర్తుపట్టరాని పరిస్థితిలో ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి టిప్పర్లకు ప్రతిదానికి ముందల వెనక నెంబర్లు ఉండే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అదే విధంగా వడ్డపల్లి గ్రామంలో ఈరోజు ఒక ఆవుని టిప్పర్ గుద్దడం జరిగింది. దాని దగ్గరకు వచ్చే నాదుడు లేడు. ఏమన్నా అంటే ఆ బండ్లు ఈ బండి పోయిందని చెప్పి సతమతం ఆడిరు. తర్వాత మా బండ్లను ఒప్పుకొని ఏదో వస్తుండు సార్ వస్తుండు అని చెప్పేసి ఇక్కడ బండ్లు ఆపి ఇక వీళ్ళు ఒక గేమ్ గా ఆడి ఆ సార్ వస్తాడు ఇది వస్తాడు చేస్తాడు. అదే స్పీడ్ మీద పోతున్నారు. గతంలో ఒక మనిషి చనిపోయాడు. ఇదే వడ్డపల్లి గ్రామంలో చనిపోయారు. అట్లా కొంచెం మెలవ అని చెప్తే వాళ్ళు ఎందుకు మరి అట్లనే ఉత్తరాలు మరి ఇప్పుడైతే ఆవు చనిపోయింది. ఓడు పట్టించుకునేటోడు అయితే ఇప్పుడు లేడు. మరి అదే విధంగా ఏదైనా పెద్ద ప్రమాదం అయితే ఉరికొచ్చేటోడు లేడు. అంత పెద్ద ప్రాజెక్టు కడుతురు సరే, అందరి కోసం కడుతురు, కానీ ఏదైనా ప్రమాదం అయినప్పుడు ఉరికొచ్చేటోడు లేడు. మరి అధికారులు నిర్లక్ష్యం చేస్తారా, కావాలని డ్రామాలు ఆడుతారు వీళ్ళందరూ. ఇక్కడ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఇక్కడ సమస్య ఏంటంటే ముఖ్యంగా బండ్లకు చూసుకుంటే ముందర నెంబర్ ఉంటుంది, వెనక నెంబర్ ఉండదు. అదే మన ప్రమాదం జరిగినప్పుడు బండ్లు ఆపడానికి పోతే నా బండి కాదని కొంచెం తప్పించుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదేమైనా అది ఇక్కడ ఆవునైతే యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాని రక్తం మడుగులో ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ యొక్క ఆవుకి ఏదో వాళ్ళ రైతుకి ఏదో న్యాయం చేయాలని వాళ్ళు కూడా రోడ్డు మీద ఈ రోజు బైఠాయించడం జరిగింది. టిప్పర్లు కూడా ఆపడం జరిగింది. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ టిప్పర్లకు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే నడుపుకోవాలి. ఓవర్లోడ్ తోటి స్పీడ్ మీద వెళ్తున్నాయి. ఆ స్పీడ్ మీద వెళ్లడం తోటి బిక్కున ప్రజలు జర భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని నిబంధనలు వాళ్ళకు సూచన చేయాలని చెప్పి ఈ యొక్క అక్షర మీడియాకి వెళ్ళి గ్రామస్తులు కోరుతున్నారు. వడ్డపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సమస్య ఏంది? ఆవుని గుడ్డుంది టిప్పరు, ఆవుకు దెబ్బ తాకింది, లేస్తలేదు. అది ఆవు మాకు కొనేవని చెప్తున్నాం. మరి వాళ్ళు ఏమన్నా సంప్రదించారా? వాళ్ళు రాలే. ఆ డ్రైవర్ వాళ్ళు వచ్చారు, సార్ వస్తారు అంటారు. ఇప్పటికి ఒక గంట అయిపోతుంది. ఆ ఉన్న రక్తం పోయి కింద పడిపోతుంది. ఆవు పిల్ల ఉంది, ఆ పిల్ల పాలతోటే పట్టుకుంది. హన్మకొండ జిల్లా హన్మకొండలో ప్రారంభమైన సంకీర్తన శోభయాత్ర హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు సాగనున్న శోభయాత్రలో పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి, వేలాదిగా పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి భక్తులు.
ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కావున ఫిబ్రవరి 2వ తారీఖున జరిగే సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పద్మశాలీలందరూ భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం నాయకులందరూ పాల్గొన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ వైజ్ గా విలేజ్ వైజ్ గా కూడా పెడితే బాగుంటుందని నా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వరంగల్ పోరాట గడ్డ, ఇక్కడి నుంచి ఏ పని శ్రీకారం చేసినా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని, దానిలో ఈ బీసీ గర్జన తప్పకుండా 100% విజయం సాధిస్తూ ఒక ప్రభంజనం లాగా నిజంగా కూడా చాలా ఒక మూమెంట్ వచ్చింది. ఈ సందర్భం కరెక్ట్, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదే సందర్భంలో ఈ యొక్క మీటింగ్ తోటే కాకుండా ఫర్దర్ కూడా ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒక్కొక్క ఏరియాలో జిల్లా వైజ్ గా తెలంగాణ వైజ్ కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మాకు పద్మశాలి కులం తరఫున ఏ అవకాశం ఇచ్చినా కూడా తప్పకుండా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా కులం కూడా ముందు పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు ఉన్న విధంగా ముందుకుండాలని, ఈ బీసీల ఐక్యత గురించి ఏ సందర్భమైనా ఏదైనా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మా పద్మశాలి తరఫున తప్పకుండా మేము వస్తాం, దాన్ని సక్సెస్ఫుల్ చేస్తాం. ఫైనాన్షియల్ గా కానీ మోటివేషన్ లా కానీ మేము ముందుంటాం, దేనికి కూడా వెనుకంజ వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది 100% సక్సెస్ కావాలని ప్రతి బీసీ నాయకులు కూడా నాకు పిలవలేదు, ఇన్విటేషన్ లేదు అనకుండా తప్పకుండా అందరు వచ్చి అన్ని విధాలుగా అక్కడ చూసుకొని మనది ప్రోగ్రామ్ అనే విధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి సమగ్ర సర్వే అని చెప్పి చేసిండ్రు. ఆ రోజు మా బిడ్డలు, మా సోదరులు, మా వాళ్ళంతా సూరత్, భీవండి, మరి మహారాష్ట్ర షోలాపూర్ నుంచి సద్దులు కట్టుకొని ఆస్తులు అమ్ముకొని ఇక్కడికి వచ్చిండ్రు. ఆ సమగ్ర సర్వే ఎటుపోయిందో, కుటుంబ సర్వే ఎటుపోయిందో ఇవాళ తెలియదు. ఇవాళ అది పక్కకు పెట్టిళ్ళు. మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఆనాటి రిపోర్ట్ ఇవాళ లేదా? మరి మళ్ళీ కూడా సమగ్ర సర్వే చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పూనుకున్నది. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కులాల రాజకీయాల మీదనే ప్రభుత్వం నడుస్తాను. మరి మొన్నటికి మొన్న మా కులాలు ఏంటిదని చెప్పి ఒక పర్సెంటేజ్ తీసిండ్రు ప్రభుత్వం. ఒకరిది 16% ఉన్నది, ఒకరిది 18% ఉన్నది, ఒకరిది 13% ఉన్నది, మా కులాన్ని 11.5% ఉన్నది తీసి విభజించి పాలించేందుకు ఇవాళ బృహత్తరమైన పథకం ఆలోచించింది ప్రభుత్వం. మేము ఒకటే అనుకున్నాం, మమ్మల్ని మీరెందుకే ఆ పర్సెంటేజ్ల మీద చేస్తాను? మా అందరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 103, 104 కులాలు కాదు, ఆనాటి నుంచి అనుదొక్కబడుతున్నాం. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి మరి మేము పోరాటం చేసినాం. మా తర్వాత మా పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది. మరి దీన్ని అడ్డుకట్ట వేసి ఈడబ్ల్యూఎస్ అనేది మరి తీసేయాలి. అదేవిధంగా రేపు 2వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభ మరి ఈ కులం ఆ కులం అనే కాకుండా వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకే ఒక బీసీ కులం అని చెప్పి నినాదంతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభకు, భారీ బహిరంగ సభకు మా పద్మశాలి కులం నుంచి కూడా మరి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా మేము అక్కడ మద్దతు తెలుపుతా ఉన్నాం. భారీ సంఖ్యలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా కులస్తులు కూడా భారీ సంఖ్యలో రావడానికి కూడా మేము ఇప్పటి నుంచే మా కోఆర్డినేషన్, మా నరేందర్ అన్న 6 జిల్లాల కోఆర్డినేషన్ పెద్ద మనిషి అన్ని జిల్లాల్లో ఇప్పటికే మీటింగ్లు పెట్టిండు. మరి అన్ని జిల్లాలో సమాయత్తం చేస్తూ ఉన్నాడు. మేము కూడా భారీ మొత్తంలో కదులుతాం. ఇవాళ సమర శంకారామం పూరించనున్నది ఇవాళ వరంగల్లోనే. మరి అది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపింపు కలిగే విధంగా బీసీల జోలికి పోద్దు, మరి వారు రావాల్సిన వాళ్ళ వాటాధనం కానీ వాళ్ళ రిజర్వేషన్లు కానీ ఇవ్వాలనే కనిపింపు కలగాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరం ఒకటై ఇవాళ పద్మశాలి కులం నుంచి కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం.
భారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. భూభారతి రూపకర్త భూమి సునీల్ కుమార్ పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో వారు మీడియాతో మాట్లాడారు. జనవరి 4 నుండి భూభారతి చట్టం అమల్లో ఉందన్నారు. త్వరలోనే భూభారతి చట్టంపై రాష్ట్రమంతటా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి రైతు భూభారతి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం, ధరణి చిక్కుల పరిష్కారం కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. భూభారతి ROR చట్టం పేరుతోటి జనవరి 4వ తారీఖున చట్టం వచ్చింది. అతి త్వరలో చట్టం అమలుకు రాబోతుంది. రూల్స్ రాబోతున్నాయి, చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టం రైతుల భూమి చిక్కులు తీర్చడానికి వచ్చిన చట్టం. ఈ చట్టం ద్వారా రైతులకు ఆశించిన ఫలితాలు రావాలి అంటే ఒక పక్కన ప్రభుత్వం తన ముందు కృషి చేస్తూ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం, చట్టం మీద కసరత్తు చేయడంతో పాటుగా ఈ చట్టం మీద రైతులకు కూడా అవగాహన ఉండాలి. తమ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, చట్టం ఏం చెప్తుంది, ఏ రూపకంగా అడగాలి, ఇవన్నీ తెలుసుంటే తప్ప ఆ చట్టం ఫలితాలు రైతులకు దక్కవు. అందుకోసమే ఈ రోజున రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా లీడ్ సంస్థ ఇవన్నీ కలిసి రైతులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి 10 మంది రైతులను ఆహ్వానించి వాళ్ళకి ఈ చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నుంచి చైర్మన్ గారు మెంబర్లంతా హాజరు జరిగింది. రెవెన్యూ యంత్రాంగం అంతా ఉన్నారు. చట్టాలు ఎవరైతే అమలు చేయబడుతున్నారో వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. కాబట్టి రైతులకు ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగాలని కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.